హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సత్యస్ జర్నీ. ఈ సీజన్లో జ్వరాలు, జలుబులు, దగ్గులు చూస్తుంటాం కదా, దాని నుంచి కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి ఇలాంటి సూప్స్ ట్రై చేసుకొని ఒకసారి తాగండి. ఈ సూప్ చాలా హెల్దీ అండ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం రండి. ఈ సూప్ నేను ఇద్దరికి సరిపోయే క్వాంటిటీలో చూపించబోతున్నానండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క కూడా చిన్న తరుగులాగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే మనకు సరిపోతుంది. ఇక్కడ నేనైతే 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఇంకా స్పైసీగా కావాలనిపిస్తే ఇంకా 2 మోర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 1 క్యారెట్ అయితే కట్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ క్యాప్సికమ్ కట్ చేస్తున్నానండి. దీంతోపాటు మీ దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సరే, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. మీ దగ్గర సాస్ పాన్ ఉంటే సాస్ పాన్ యూజ్ చేయొచ్చు, లేదంటే థిక్ కడాయి ఉన్నా సరే అది కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా జింజర్, గార్లిక్ కొంచెం ఫ్రై చేసుకోండి. జింజర్, గార్లిక్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్ అలాగే ఆనియన్ కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు క్యారెట్ కూడా యాడ్ చేసి ఇంకాసేపు ఫ్రై చేసుకుందాం. ఈ సూప్ కోసం అయితే వెజిటబుల్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కాసేపు ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇప్పుడు 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేలోపు 1 స్పూన్ పెప్పర్ అయితే ఫ్రై చేసి పొడి చేసుకుంటానండి. మీ దగ్గర ఆల్రెడీ పెప్పర్ పౌడర్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్గా పొడి చేసి వేద్దామని ఇలా చేస్తున్నా. ఈ సూప్ మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సూప్ థిక్నెస్ కోసం మనం ఇక్కడ కార్న్ స్టార్చ్ వాడడం లేదండి. దానికి బదులుగా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి పిండిని వాడుతున్నాం. ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఇంకొంచెం టేస్ట్ కోసం మనం ఇక్కడ మ్యాగీ టేస్ట్ మేకర్ని యూజ్ చేస్తున్నాం. అలాగే ఫ్రెష్గా క్రష్ చేసి పెట్టుకున్నాం కదండి పెప్పర్ పౌడర్, ఇది కూడా 1 స్పూన్ యాడ్ చేసేసుకుందాం. అలాగే 1 కప్ ఆఫ్ మ్యాగీని కూడా నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే తినేటప్పుడు బాగుంటుంది. మ్యాగీ యాడ్ చేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నాం కదా రాగి పిండి, ఇందులో 1 కప్ వాటర్ అయితే పోసి కొంచెం పల్చగా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రాగి మిశ్రమాన్ని ఈ బాయిల్ అవుతున్న సూప్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకి సూప్ అనేది థిక్నెస్ ఏర్పడిన తర్వాత 1 బిగ్ లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, సూప్ ఇక్కడ థిక్గా మారిపోయింది. ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా కొత్తిమీర కూడా యాడ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ సూప్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే మీకు చాలా చాలా నచ్చుతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే దీన్ని చాలా ఇష్టంగా తీసుకుంటారు. అంతేకాకుండా మళ్ళా చేయమని కూడా అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, ఇవాళ వీడియోలో వెజిటేబుల్స్తో అండ్ రాగి పిండితో హెల్తీగా సూప్ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.